హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కాకరకాయ కర్రీ టేస్టీగా చేదు లేకుండా ఎలా చేయాలో చూద్దాం. ఇలా చేశారంటే కాకరకాయ కర్రీ అసలు చేదు ఉండదు, చాలా బాగుంటుంది. కాకరకాయ కర్రీలోనికి కావలసిన పదార్థాలు: తగినంత ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటోస్, కాకరకాయ, పసుపు, గరం మసాలా, ఉప్పు, వెల్లుల్లి, కారం, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లి 2 చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అలాగే తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ అలాగే ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు బాగా కలుపుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. 5 నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గిన తర్వాత 1 టమాటా కట్ చేసి వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి 2 మినిట్స్. ఆయిల్లో 2 మినిట్స్ మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. తగినంత గరం మసాలా వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి 2 మినిట్స్. అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా పట్టేంత వరకు మంచిగా 1 మినిట్ కలుపుకోవాలి. 1 మినిట్ కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.